ఎన్నో పనులు చేస్తూ ఉన్నారు. ఇది కేవలం చేతగాక బురద జల్లే ప్రయత్నం అని నేను చెప్తానండి. రైట్. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే. ఏం చెప్తారు బీఆర్ఎస్ తరపున? బీఆర్ఎస్ అయినా ఏ పార్టీ అయినా ఈ రోజు మొట్టమొదట జీ న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఈ దేశంలో ఇప్పుడు జరిగినటువంటి పహల్గామ్ లో జరిగినటువంటి దాడి పట్ల యావత్ భారత జాతి, అంటే దేశంలో కొన్ని మతాలకు అతీతంగా, లేకపోతే వర్గాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రతి భారతీయుడు ఖండించాల్సినటువంటి తరుణం. అందులో బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క దిగ్భ్రాంతికరమైనటువంటి సంఘటనను ఖండించింది. జాతీయ ప్రభుత్వాన్ని కూడా ఆ బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆదుకోవాలని కోరినటువంటి సందర్భం ఉంది. అయితే ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు భారత ప్రభుత్వం అఖిలపక్ష సమావేశంలో దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను పిలిచి అఖిలపక్ష సమావేశం నిర్వహించి తీసుకోబోయే చర్యల పట్ల మద్దతు కూడగట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈ జరిగిన సంఘటన ఈ దేశంలో రెండు మతాలను వేరు చేసి ఆ రెండు మతాల మధ్యన కొట్లాటకు దారి తీయాలనేటువంటి, లేకపోతే ఆ రెండు మతాలు కొట్టుకుంటూ ఉంటే చూడాలనేటువంటి ప్రయత్నం చేసిన విధంగా, అంటే ఒక మతానికి సంబంధించిన వ్యక్తులను మాత్రమే అత్యంత దారుణంగా అంటే ప్యాంట్లు ఇప్పి మరీ వాళ్ళు మతాన్ని రూఢి చేసుకొని చంపినటువంటి సందర్భం చాలా బాధాకరం. అట్లాంటి సందర్భంలో దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ సంఘటనను ఖండిస్తున్నారు. అందులో బీఆర్ఎస్ కూడా అదే తరహాలో కోరుకుంటుంది. అయితే ఇక్కడ కొన్ని వాట్సాప్ వీడియోస్ రిలీజ్ అయినాయి. ఆ సంఘటన జరిగిన తర్వాత ఒకే మతం ఐక్యం కావాలనేటువంటి వాట్సాప్ సందేశాలు రిలీజ్ అయినాయి. కానీ అట్లా కాకుండా భారతీయులంతా ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ఈ యావత్ భారత జాతి ముందుకెళ్లాల్సినటువంటి తరుణం ఉంది. అయితే భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు కొంత ఆలోచనకు, అంటే ఇమ్మీడియట్ గా తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో భారతీయులను సంతృప్తి పరిచే విధంగా ఉన్నవి. అంతే విధంగా కొంత యుద్ధ వాతావరణానికి దారి తీస్తున్నట్టుగా కూడా అనిపిస్తున్నాయి. ఎందుకంటే భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉందనేటువంటిది నాకైతే అనిపించింది. ఎందుకంటే సింధు వారి పట్ల చాలా కఠినంగా వ్యవహరించి ఉండవచ్చు, కానీ ఈ యొక్క సింధు జలాలు కావచ్చు, లేకపోతే ఈ అంశాన్ని ఎన్నికలకు ముడివేసి ఉందా అంటే, ఇప్పుడు అభిషేక్ మీ తమ్ముడు చెప్తుండు ఇది ఎవరు కూడా అట్లా ఆలోచిస్తే అంత మూర్ఖంగా ఆలోచించిన వాళ్ళ విజ్ఞతకి వదిలేయాలని. కానీ అఖిలపక్ష సమావేశానికి ప్రధానమంత్రి గారు హాజరు కాకపోవడము, ఆ బీహార్ లో అభివృద్ధి పనులకు ఇట్లాంటి సందర్భంలో 13,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం చేసినటువంటి తీరు, ఇట్లాంటివి కొంత ఆక్షేపణీయంగా మాకైతే అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి ప్రధానమంత్రి గారు అనేక సందర్భాలలో ఆన్లైన్ వీడియోలో ఓపెన్ చేసినటువంటి సందర్భాలు మనం చూసినాం. కానీ మొన్న జరిగినటువంటి సందర్భంలో బీహార్కి వెళ్ళి ఆ వేదికను పంచుకోవాల్సినటువంటి అవసరం అయితే లేకుండా, ఇది మినహాయిస్తే, ఇది కాకుండా పాకిస్తాన్ లో ఈ యొక్క సింధు నది జలాలు ఆపేయడము, ఈ చర్యలన్నింటినీ కూడా మేము సమర్థిస్తున్నాము. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ లో సయ్యద్ హఫీజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. దానికి భారత ప్రభుత్వం తక్షణమే వాటిపైన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం ఇంకొంత ముందుకెళ్లాల్సిందిగా మేము ఆకాంక్షిస్తున్నాం. రైట్. లింగం యాదవ్ గారు నమస్కారం. అంటే నిన్న సీఎం రేవంత్ 1971లో పాకిస్తాన్ ఇందిరాగాంధీ గట్టిగా బుద్ధి చెప్పారని గుర్తు చేస్తారు. అదేవిధంగా వాజ్పేయి దుర్గమాతో పోల్చారని కూడా చెప్పారండి. అప్పుడు ఆ కాలంలో ఇందిరాగాంధీని వాజ్పేయితో పోల్చారని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అంటే నిజంగా పాక్ను భారత్ లో కలపాలని అన్నారు. నిజంగా ఇది రైట్ టైమా పాక్ను భారత్ లో కలపాలని ఈ వ్యాఖ్యలు చేయడం ఇది కరెక్ట్